హర్దయాల్ బ్రిటిష్ స్కాలర్షిప్ ను తిరస్కరించి భారతీయుల కోసం గురు గోవింద్ సింగ్ స్కాలర్షిప్ ను స్థాపించాడు. అతడు ఒక అసాధారణ ప్రతిభావంతుడైన భారతీయ మేధావి. ఢిల్లీలోని కాయస్థ కుటుంబంలో 1894 అక్టోబర్ 14న జన్మించాడు. 1907లో లండన్ లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హర్దయాల్ జీవితం ఒక కీలక మలుపు తిరిగింది. అతడు సాధించిన అగ్రశ్రేణి మార్కులకు బ్రిటిష్ ప్రభుత్వంలో స్కాలర్షిప్లతో పాటు అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని, అపారమైన సంపదను, హోదాను తెచ్చిపెడుతుంది. కానీ వాటన్నిటినీ లాలా తిరస్కరించాడు. బ్రిటిష్ విద్య మనల్ని బానిసలుగా మారుస్తోంది. నా మాతృభూమి సంకల్లో ఉన్నప్పుడు ఈ స్కాలర్షిప్ నాకు ముళ్ళ కిరీటంలా అనిపిస్తోంది. అందుకే దీనిని నేను వదులుకుంటున్నాను అని ప్రకటిస్తూ అధికారులకు ఒక ధిక్కార లేఖ రాశాడు. ఆయన చేసిన ఈ సాహసోపేతమైన తిరస్కారం భారత చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది. హర్దయాల్ సాహిత్య రంగంలో ఎంతో కృషి చేశారు. సంస్కృత సాహిత్యంపై డాక్టరేట్ పొందారు. ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఇంగ్లాండ్ లో అతను విప్లవకారులు, సంస్కర్తలైన సిఎఫ్ ఆండ్రూస్, ఎస్ వర్మ, పరమానంద్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. భారతీయుల అణిచివేతకు వ్యతిరేకంగా ఆయన స్వరం పెంచారు. ఈ క్రమంలో భారతదేశానికి వచ్చి లాహోర్ లో రాజకీయ కార్యకలాపాలకు అంకితమయ్యాడు. లాలా లజపత్ రాయ్ తో కలిసి ఉండి తన సహచరులను కలుసుకున్నాడు. సన్యాస జీవితాన్ని తీసుకోవడానికి అతను తన కుటుంబ జీవితాన్ని సైతం విడిచిపెట్టాడు. యువ భారతీయులను అమెరికాకు రమ్మని ప్రోత్సహించడానికి అతను ధనవంతుడైన రైతు జవాల్ సింగ్ ను ఒప్పించి అమెరికాలోని బర్కిలీలో ఉన్నత విద్య కోసం గురు గోవింద్ సింగ్ స్కాలర్షిప్ లను ఏర్పాటు చేశాడు. లండన్ లోని శ్యామ్జీ కృష్ణవర్మ ఇంటి తరహాలో అతను ఈ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని తెరిచాడు. దీనిని ఇండియా హౌస్ అని పిలుస్తారు. భారతదేశంలో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా వైస్రాయ్ పై హత్యాయత్నం అతని జాతీయవాద భావానికి మరింత ఆజ్యం పోసింది. లాలా భారతీయులను ఉద్దేశించి మాతృదేశాన్ని సాయుధ పోరాటంతో విముక్తి చేయమని వారిని ప్రోత్సహించాడు. ఒరిగాన్లలోని ఆస్ట్రేలియా పర్యటనలో గద్దర్ ఉద్యమం అధ్యక్షుడిగా సోహాన్ సింగ్ పట్నాతో హర్దయాల్ సెక్రటరీ జనరల్ గా ప్రారంభమయ్యారు. ఈ ఉద్యమం అమెరికాలో కారుచిచ్చులా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో వలస వచ్చిన భారతీయులు దీనిలో చేరారు. వీరిలో విద్యార్థులు, కార్మికులు కూడా ఉన్నారు. వారి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వివిధ భాషలలో ఒక వార్తా లేఖను తీసుకువచ్చారు. బాంబు తయారీ, పేలుడు పదార్థాల వాడకంపై కూడా హర్దయాల్ శిక్షణను ఇచ్చారు. దీనిని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేయమని అమెరికా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. అందువల్ల అతను జర్మనీకి, ఆ తర్వాత స్వీడన్ కు వచ్చాడు. అనంతరం ఆయన మార్చి 4, 1939న ఫిలడెల్ఫియాలో తుది శ్వాస విడిచారు.